హాయ్ అండి, అందరికీ నమస్కారం. వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియోలో ఇప్పుడే అందిన వార్త, సీఎం జగన్ దాడిపై అయితే నిజం చెప్పిన వైఎస్ చెప్పిన ఆ వివరాలు ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియో అయితే ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు అయితే చూసండి. వీడియో నచ్చినైతే ఒక లైక్ చేయండి. ఇంకా వివరాలు చూసుకున్నట్లయితే, సీఎం జగన్ దాడిపై షర్మిల రియాక్షన్ ఏమన్నారో ఇప్పుడు తెలుసుకుందాం. ముఖ్యమంత్రి వైఎస్ జగన్పై ఓ దుండగుళ్ళు అయితే రాళ్ళు రువ్వడం, ఆయన కనుభాగంపై తీవ్ర గాయం కావడంతో ఆంధ్రప్రదేశ్ రాజకీయాలు కొత్త మలుపు తీసుకున్నాయి. ఇప్పుడు ఈ విషయంపై జగన్ సొంత సోదరి వైఎస్ షర్మిల స్పందించడంతో పాటు దానిని ఖండించడమే కాకుండా ఓ సందేహాన్ని కూడా ఆవిడ లేవనెత్తారు. సీఎం జగన్మోహన్ రెడ్డిపై దాడి చేసి ఎడమ కంటిపై గాయపరచడం బాధాకరమని అయితే ఆమె సోషల్ మీడియా వేదికగా అయితే పోస్ట్ చేశారు. అది యాక్సిడెంట్ అని అనుకున్నాం, అయితే అది ప్రమాదవశాత్తు జరిగిన దాడి కాదని, ఉద్దేశపూర్వకంగానే జరిగిన దాడి అయితే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాలన్నారు ఆవిడ. సో ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు, జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానైతే ఆవిడ చెప్పారు. ఒకవైపు జగన్పై దానిని ఖండించిన షర్మిల, ఆయన త్వరగా కోలుకోవాలని అయితే ఆకాంక్షిస్తున్నానని, ఎన్నికల ముందు జరిగిన ఈ దాడి అయి ఉండొచ్చు అని అయితే అనుమానం వ్యక్తం చేశారు. సో ఈ ఘటన జరిగిన కొద్ది నిమిషాలకే జగన్ సొంత సోదరి షర్మిల అనుమానం వ్యక్తం అయితే చేశారండి. ఇక ఇది ఇలా ఉండగా, జగన్పై రాళ్ల దాడి ఘటనను ఖండించారు ఏపీ కాంగ్రెస్ అధ్యక్షుడు వైఎస్ షర్మిల. ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా సీఎం జగన్మోహన్ రెడ్డిపై జరిగిన దాడిని అయితే ఆవిడ ఈ విధంగా ఖండించారండి. సో ఎడమ కంటిపైన గాయం కావడం బాధాకరం, దురదృష్టవంతం. సో ఇది ప్రమాదవశాత్తు అయింది అనుకుంటున్నాం. అలా కాకుండా ఇది ఎవరైనా కావాలని చేస్తుంటే ప్రతి ఒక్కరూ ఖచ్చితంగా ఖండించాల్సిందే. ప్రజాస్వామ్యంలో హింసకు తావులేదు. హింసను ప్రతి ప్రజాస్వామికవాది కూడా ఖండించాల్సిందే. జగన్ త్వరగా కోలుకోవాలని దేవుణ్ణి ప్రార్థిస్తున్నానైతే ఆవిడ సోషల్ మీడియా వేదికగా అయితే ఈ విధంగా పంచుకున్నారండి.